ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు కుమార సంభవంలోని చతుర్థ సర్గలోని మొదటి శ్లోకం నుంచి ప్రారంభించుకుందాం. అవమానంబు భరింపలేక రతి మోహావేశయౌటన్మనో భవుడేమయ్యనో గుర్తిరుంగ దటవీ ప్రాంతంబునందుంటిగా నవ వైధవ్యమసహ్య వేదన యదదాల్పంగ కాబోలు కామవధూ దైవముచే విబోధితయునై మానవ్యధాపూర్ణయై కామవధూ దైవముచే విబోధితయునై మానవ్యధాపూర్ణయై. అనగా అవమానమును భరింపలేక భరింపలేనిది అయి రతీదేవి మోహావేశయౌటన్ మోహము లేదా మూర్ఛ ఆవేశించుట చేత మనోభవుడు నాథుడు ఏమైనాడో గుర్తిరుంగదు తెలియదు. అటవీ ప్రాంతంబునందు ఈ అడవిలో ఒంటిగా ఒక్కతియే నవ వైధవ్యము కొత్తగా పొందిన వైధవ్యమును అసహ్య వేదనన్ అసహ్యకరమైన బాధను యదం దాల్పంగన్ మనస్సులో దాల్చుటకు కాబోలు కామవధు మన్మధుని భార్య దైవముచే విధిచే విబోధితయునై మూర్ఛ తీర్చబడినదై మనోవ్యధాపూర్ణయై మనోవ్యధతో కూడినదై లేచెను. అనగా అవమానమును భరింపలేనిది అయి రతీదేవి మూర్ఛ ఆవేశించుట చేత తన నాథుడు ఏమైనాడో తెలియదు. ఆ అడవిలో ఒక్కటియే కొత్తగా పొందిన వైధవ్యమును అసహ్యకరమైన బాధ మనస్సులో దాల్చుటకు కాబోలు మన్మధుని భార్య విధిచే మానవ్యధతో నిండినదై మూర్ఛ నుండి లేచెను అని ఈ శ్లోకమునకు భావము. ప్రళయాంతంబున గన్నులుందరచి యుక్తంబైన ప్రాణేశుని స్థూల సందర్శన దృప్తి లేని నిజ చక్షుయుగ్మమున్ దిక్కులన్ గలయంజూచిన కానరాడు ప్రియుడి కాంతారమందెచ్చటన్ కలడో లేడో ఎరుంగలేనకట నే కర్తవ్యమూఢాత్మనై కలడో లేడో ఎరుంగలేనకట నే కర్తవ్యమూఢాత్మనై. అనగా ప్రళయాంతంబునన్ మూర్ఛ తేరుకున్న తరువాత కన్నులను తెరచి లుప్తమైన ప్రాణేశు నష్టమైన భర్త నిస్తుల సందర్శనన్ కనిపించుకపోవుటను తృప్తిపడని నిజ చక్షుయుగ్మమున్ తన రెండు కన్నులతో దిక్కులందు కలయన్ చూచిన వెదకి చూచినను ప్రియుడు తన ఇష్టసఖుడు ఈ కాంతారమందెచ్చటన్ ఈ అడవిలో ఎక్కడా కానరాడు కనిపించడు కలడో లేడో ఉన్నాడో లేడో ఎరుంగలేనకట అకటా తెలియలేను నే కర్తవ్య మూఢాత్మనై నాకు ఏమి చేయవలనో తెలియకున్నది. అనగా మూర్ఛ తేరుకున్న తరువాత కన్నులను తెరచి ఇష్టమైన భర్త కనిపించకపోవట చేత తృప్తిపడని తన రెండు కన్నులు దిక్కులందు వెదకి చూచినను తన ప్రియుడు అడవిలో ఎక్కడా కనిపించడు ఉన్నాడో లేడో అకటా తెలియలేదు నాకు ఏమి చేయవలనో తెలియలేకున్నది అని ఈ పద్యమునకు భావము. బ్రతికేయుంటివ జీవితీస యనుచున్ బ్రా
సంజనిత వహ్నిజ్వాలచే భస్మమై క్షితిపై బడ్డ నిజేసు దేహము మహాచింతాకుల స్వాంతయై క్షితిపై బడ్డ నిజేసు దేహము మహాచింతాకుల స్వాంతయై. అనగా జీవితేశ, ఓ ప్రాణనాథుడా, బ్రతికేయుంటివా, బ్రతికియున్నావా యనుచున్ అనుచు బ్రాల్మాలి లేచినదై బాష్పంబు పూరిత నేత్రంబుల కన్నుల వెంట నీరు ధారలుగా కారుచుండగా ముందరే ఉర్విన్ ప్లస్ ప్రోవుగాన్ భూమిపై ప్రోవుగా పురుషాకృతిన్ పురుషుని రూపములో అచ్చో అక్కట హరకోప సంజనిత శివుని కోపము నుండి పుట్టిన వహ్నిజ్వాలచే అగ్నిశిఖలచే భస్మమై బూడిదయై క్షితిపై పడ్డ భూమిపై పడిన నిజేసు తన భర్త దేహము శరీరము మహాచింతాకుల స్వాంతయై గొప్ప బాధతో నిండిన మనస్సు కలదై కనియన్ చూచెను. అనగా ఓ ప్రాణనాథుడా, బ్రతికియున్నావా అనుచు లేచినదై కన్నుల వెంట నీరు ధారలుగా కారుచుండగా తన ముందరే భూమిపై ప్రోవుగా పురుషుని రూపములో అక్కడ శివుని కోపము నుండి పుట్టిన అగ్నిశిఖలచే బూడిదయై భూమిపైన పడిన తన భర్త శరీరము గొప్ప బాధతో నిండిన మనస్సు కలదై చూచెను అని ఈ శ్లోకమునకు భావము. అసమాన ప్రియ గాత్ర భస్మమట దృశ్యం వైన వైక్లభ్యయే వసుధాలింగన ధూసరస్తనియునై వ్యాకీర్ణ కేశంబులన్ కుసుమంబుల్ భూవిరాల బేలవడి యాక్రోశించి దత్కాననంబు సమానంబగు దుఃఖముందెనన నొప్పున్ భూరితాక్రందనన్ సమానంబగు దుఃఖముందెనన నొప్పున్ భూరితాక్రందనన్. అనగా అసమాన ప్రియగాత్ర, అసమానమైన మంచి గాత్రము కల రతీదేవి భస్మమట బూడిత బ్రోవు అక్కడ దృశ్యం పైన కనిపించగా వైక్లభ్యయ్యే వెర్రిదివలే వసుధాలింగన నేలను కరచుచు భూసరస్థనియునై దుమ్ములో పొరలిన స్తనములతో వ్యాకీర్ణ కేశంబులన్ చెదిరిన జుట్టుతో కుసుమంబుల్ పువ్వులు భువిరాల నేల మీద పడ బేలవడి బేలయై యాక్రోశించే ఏడవ సాగెను దత్కాననంబు ఆ అడవియు సమానంబగు సమానముగా దుఃఖముందెనన దుఃఖము పడినట్లుగా పూరితాక్రందనన్ ప్రతిధ్వనించిన ఏడుపు చేత ఒప్పెన్ కనిపించినది. అనగా అసమానమైన మంచి గాత్రములు కల రతీదేవి బూడిత ప్రోవు అక్కడ కనిపించగా వెర్రిది వలె నేలను కరుచుచు దుమ్ములో పొరలిన స్తనములతో చెదరిన జుట్టుతో పువ్వులు నేల మీద పడ బేలయ్యై ఏడవ సాగెను. ఆ అడవియు సమానముగా దుఃఖపడినట్లు ప్రతిధ్వనించిన ఏడుపు చేత కనిపించినది అని ఈ పద్యమునకు భావము. ఉపమానంబగు గాంతిమత్తమగుటన్ యుష్మత్త నూరేఖ కాశ్యపీలో సర్వ విలాసిని జనులు ప్రస్తావింతురా కాయమే ఇప్పుడీ రీతిగా నేల బ్రోవు పడియుండె నాథా నా దుర్విధిన్ దపనం విడీర్యగాన
కఠినాత్ముల్గారె నారీమణుల్ కఠినాత్మల్గారె నారీమణుల్ అనగా నాథ ఓ ప్రియుడా ఉపమానంబగు ఉపమానమైన గాంతి మత్తమగుటన్ కాంతి కలిగిన దగుట చేత యుష్మాత్తను రేఖ నీ యొక్క శరీర రేఖ కాశ్యపిలో భూమిలో సర్వ విలాసిని అన్ని విలాసములతో జీవించు జనులు ప్రజలు ప్రస్తావింతురు చెప్పుకొనిదరు ఈ కాయమే ఆ శరీరమే ఇప్పుడు ఈ రీతిగా ఇప్పుడు ఈ విధముగా నేలబ్రోవు నేల మీద కుప్పగా పడియుండెన్ పడిపోయెను నా దుర్విధిన్ నా దౌర్భాగ్యమున తపనం పొంది తపించియు విధీర్యగాను వ్రయ్యాలుగాను లేదా ముక్కలవ్వను నారీమణుల్ స్త్రీలు కఠినాత్ముల్ ప్లస్ కారే కఠినాత్ములు కదా అనగా ఓ ప్రియుడా ఉపమానమైన కాంతి కలిగి దగుట చేత నీ యొక్క శరీర రేఖ భూమిలో అన్ని విలాసములతో జీవించు ప్రజలు చెప్పుకొనిదరు ఆ శరీరమే ఇప్పుడు ఈ విధముగా నేల మీద కుప్పగా పడిపోయెను నా దౌర్భాగ్యమును తప్పించియు వ్రయ్యాలుగాను లేదా ముక్కలవ్వను స్త్రీలు కఠినాత్ములు గదా అని ఈ పద్యమునకు భావము కదలన్ బారని వారిలో నలిని భగ్నంబైన తత్సేతు బంధనసన్ గొట్టుకపోవునట్లు క్షణ సంత్యక్త సుహృద్భావుడా త్వదధీనంబగు నాదు జీవనము గదా నన్ను నిచ్చోటను కదియంద్రోచి పలాయుతుండవై వీగోన్ బోవుటి న్యాయమా పలాయుతుండవై వేగోన్ బోవుటి న్యాయమా అనగా సుహృద్భవుడా మంచి హృదయము కలవాడా కదలన్ ప్లస్ పారని ప్లస్ వారి కదలకుండా స్థిరముగా నుండు నీరు కల సరసిలో నళిని పద్మము భగ్నంబైన తెగిపోయిన తత్సేతు బంధదశన్ ఆనకట్టవలే కొట్టుకుపోయినట్లు క్షణ సంత్యక్త నిమిషములో వదిలిన త్వదధీనంబగు నీతో కూడినదైన నాదు జీవనము గాదా నా జీవితము గదా నన్ను నెచ్చటనో ఎక్కడనో కదియన్ ప్లస్ త్రోచి వదిలివేసి పలాయితుండవై పారిపోవగా వేగన్ ప్లస్ పోవుటే వేగమే పోవుట న్యాయమా నీకు న్యాయమా అనగా ఓ మంచి హృదయము కలవాడా కదలకుండా స్థిరముగా నుండు నీరు కల సరసిలోని పద్మము తెగిపోయిన ఆనకట్టతో కొట్టుకుపోయినట్లు నిమిషములో నన్ను వదిలిన నీతో కూడినదే కదా నా జీవితము నన్ను ఎక్కడనో వదిలివేసి పారిపోగా వేగమే పోవుట న్యాయమా నీకు అని పద్యమునకు భావము ప్రతికూల చరితంబు నా వలన నిబ్దైనన్ గణన్ గల్గితే ప్రతికూల చరితంబు నీ వలన నిబ్దైనన్ గణన్ లేదు నేనతి దీనంబుగా నేర్చు నీ రతిని ఎలా దర్శనంబి వహో గతమాలోకన చేసి కొంటిన కట గన్పట్టదే హేతువున్ ఆలోకన చేసి కొంటిన కట గన్పట్టదే హేతువున్ అనగా
ప్రతికూలాచరితంబు నీకు వ్యతిరేకముగా ఎప్పుడైనా ఆచరణ నా వలన నా నుండి నిబ్డైనన్ ప్లస్ కనన్ ప్లస్ కలిగితే ఎప్పుడైనా చూచినావా? ప్రతికూలాచరితంబు నాకు వ్యతిరేకముగా ఆచరణ నీ వలనన్ నీ నుండి ఎబ్డైనన్ కానన్ ప్లస్ లేదు, ఎప్పుడునూ చూడలేదు. నేను అతి దీనముగా ఏడ్చుచుంటి నీ రతీదేవిని ఎలా దర్శనం బీవహో ఎందుకు కనిపించవు? గతము ప్లస్ ఆలోకన చేసుకొంటిని అకట పూర్వమును తలుచుకొనగా అకట కన్పడదు ప్లస్ ఏ హేతువున్ ఏ కారణము కనిపించదు. అనగా నీకు వ్యతిరేకముగా ఎప్పుడైనా ఆచరణ నా నుండి నీవు చూచితివా? నాకు వ్యతిరేకముగా ఆచరణ నీ నుండి ఎప్పుడునూ చూడలేదు. నేను అతి దీనముగా ఏడ్చినటువంటి నీ రతీదేవిని ఎందుకు కనిపించవు? పూర్వమును తలచుకొనగా అక్కడ ఏ కారణము కనిపించటలేదు అని ఈ పద్యమునకు భావము. స్మర గోత్రస్ఖలితంబులన్ దలచితో మర్యాద మీరంగనే దరియంజేర్చియు మేఖలా గుణము చేతన్ గట్టుటి ఎంచితో సరవిన్ గీసర దూషితే క్షమవతం సమ్మైన నీలోత్పలోద్భుర సంతాండన లించి ఎల్గితివో ఎందున్ జూడలేవక్కట అనగా స్మర ఓ మదనుడా గోత్రస్ఖలితంబులన్ పేరు పొరబాట్లను తలచినావా? మర్యాద మీరంగా మర్యాదను దాటి నే దరియన్ చేర్చియు నేను దగ్గర చేర్చుకుని మేఖలా గుణము చేతన్ మొలతాడుతో కట్టుటను యొంచితో తలచితివా? సరవిన్ పూలదండలోని కేసర దూషితాక్షేమ వతసంబైన కేసరముల చేత లేదా పుప్పొడులతో కూడిన నీలోత్పలోద్భుర సంతాండన లేచి నీలోత్పలములైన నల్ల తామర పువ్వుల వేటులకు అల్లితివా? కోపించితివా? ఎందున్ ప్లస్ చూడ ఎక్కడ చూచినను లేవొక్కడా. ఓ మదనుడా పేరు పొరబాట్లను తలచినావా? మర్యాదను దాటి నేను దగ్గర చేర్చుకొని మొలతాడుతో కట్టుటను తలచితివా? పూలదండలోని కేసరముల లేదా పుప్పొడులతో కూడిన నీలోత్పలములైన నల్ల తామర పువ్వుల వేటులకు కోపించితివా? అక్కట అయ్యో ఎక్కడ చూచినా లేవు అని ఈ పద్యమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుతూ చిన్న మనవి, ఈ శ్లోకములు టైప్ చేస్తున్నప్పుడు, ఈ పద్యాలు టైప్ చేస్తున్నప్పుడు ఏదైనా అక్షర దోషములు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే దయచేసి మన్నించగలరని ప్రార్థన. ఆ పరమేశ్వరుని కృపా కటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని కోరుతూ ఈ రోజుకు స్వస్తి.